అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఖచ్చితంగా ఎందుకో మాట్లాడాలి అని అనిపిస్తూ ఉన్నది. అందుకనే 4-5 వీడియోల నుంచి మాట్లాడుతూ ఉన్నా. దీంట్లో మాత్రం చాలా వివరంగా ఏదైతే మనకు పులివెందల, ఒంటిమిట్ట ఈ 2 నియోజకవర్గాల్లో జరిగినటువంటి సాధారణ జెడ్పీటీసీ ఎలక్షన్లు, దీని గురించి ఒక చిన్న కార్యకర్త కరికి చిన్న కార్యకర్తలు విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుకునే విషయం. వాస్తవానికి ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి. దీని గురించి సీఎం లైవ్లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం స్పీచ్ ఏదైతే మనకు మీడియా ముందు సమాఖ్యం మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎలక్షన్లను చూస్తూ ఆ ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ దృష్టి అంతా ఓన్లీ పులివెందల మీదనే ఉన్నది. కానీ నేను ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, పులివెంద మీదనే అంటే పులివెందలు ఏదైతే ఉందో దాని మీదనే మీ ఫోకస్ ఎందుకున్నది అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చెయ్యాలి. కానీ ప్రజలారా, ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా ఏ కంట్రీలో అయినా సరే ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం పని చేయగలుగుతుంది. లేదంటే ఎప్పుడైతే మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదంటే అరాచకత్వము మరి అదారణము దోచుకొని దాచుకున్నది అని మనమే అన్నాం కదా, అలాంటిది కూడా ఇప్పుడు ఎదురు లేకుండా వీళ్ళకు అసెంబ్లీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మొత్తమే మనం పులివెందలా కూడా ఓడించినాము అనేసరికి ఆయన కుంగిపోయి ఎన్నో జాక్కుంటాను అనుకుందాం. కానీ ఇక్కడ ఏమైతా ఉన్నదంటే ప్రజలకు అడిగేయడానికి ఎదురు ఎవరు ఉండాలి. ఎప్పుడైతే జగను 151 మంది ఎమ్మెల్యేలతో నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని అవమానించినప్పుడు ఎవరు కూడా మాట్లాడలే. ఇదే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఎప్పుడు బయటికి రాలే. ఇక్కడ వచ్చింది ఎవరి వల్ల అంటే పవన్ కళ్యాణ్ వల్ల. ఎందుకంటే ఆయన ఒక్క ఎమ్మెల్యే కూడా కాదు. అలాంటి టైంలో ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టినాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా కానీ కుప్పం ఎక్కడైతే మనకు చాలా గ్రామాల్లో దాడులు కానీ అలాగే కౌలు రైతులు కానీ మాట్లాడించడానికి ఆయన ప్రశ్నించే విధానాన్ని ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కదిలించి చెయ్యరాని పనులు అంటే ఆయన కొన్ని చెయ్యలేము అనుకుంటే ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి, ఎందుకంటే అక్కడ అడిగే మొగాడు ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షం లేకుండా అడుగుతూ ఉన్నాడు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి అదే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. వాళ్ళని అడగాలంటే ఎవరు అడగాలి? జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు కదా. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు బీజేపీ పార్టీ అలాగే జనసేన, టీడీపీ ఇవి కూటమిగా ఉండేనే అడ ప్రభుత్వం ఉన్నది కదా. మరి ఉన్నదల్లా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మరి ఆయనే కదా మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే లెక్క. ఆయననే లేకుండా చేస్తే ప్రజల తరపున ఎవరు అడగాలి? ఇది మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేసినాడు. ఏమని అంటే, ధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ఏది? అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితము దీనికి నిదర్శనం. ఈ యొక్క కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి ట్వీటు. దీని మీద మొత్తానికి మళ్ళా యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్ కానీ వేసుకొని దిగబడతా ఉన్నారు. కానీ అందరినీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ప్రతిపక్షం అనేది ఉండాలి. ఎందుకంటే తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా చూసుకుంటే నిరుద్యోగ అభివృద్ధి, ఆడబిడ్డ అదేంది మన 1500 స్కీమ్, శ్రీశక్తి అదేందో ఉంది. ఈ స్కీములు ఇవన్నీ రావాలి. అలాగే మనకు రాజధాని ఏర్పడాలా. ఇవన్నీ కావాలంటే ప్రతిపక్షం ఉండి తీరాలి. ప్రతిపక్షము జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రెస్ మీట్లలో కూడా అడిగినా చాలు ప్రభుత్వానికి అదే సిగ్గుసెట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలా. నేను లెంత్ వీడియోలు చూడను, ఎందుకంటే ఇది ప్రజలు ఆదర్శనంగా ప్రజలకు మన వీడియోలు వెళ్ళినప్పుడే నేను లెంత్ వీడియోలు తీస్తాను. అప్పటి వరకు మన దగ్గర ఆధారాలు ఉన్నా ఎన్ని ట్వీట్లు ఉన్నా ఇది ఎప్పుడంటే మనకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ట్వీట్ చేసినాడు. ఇది మనము
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాటాన్ని స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలను మనకు వేసిన ప్రతి ఓటుకు మన పార్టీ ఖాతాలో వచ్చేలా ప్రస్తావన వివరించిన మన పార్టీ ఘన విజయాన్ని చేకూరుతుందని ఆశిస్తున్నాను. ఇది అప్పుడు చేసిన ట్వీటు. ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే ఆయనలో మార్పు సదావిధిగా కనబడతా ఉన్నది. ఇదే మార్పు ఉండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది నీ యొక్క హక్కు. దాని గురించే నేను ప్రజల తరపున నిలబడి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నేను ఏ పార్టీ తరపున మాట్లాడలే కాబట్టి ఖచ్చితంగా అందరూ షేర్ చేస్తారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనము ప్రతిపక్ష హోదాలో ఉండి అడగడానికి ఇది మన ఛానల్ పేరు కూడా అదే, ప్రశ్న ఇన్ వన్. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రశ్నించకపోతే నీ జీవిత గమ్యం అనేది దొరకదు అనేది మన యొక్క ఈ ఛానల్ యొక్క ఏంటంటే ఛానల్ పుట్టడానికి దీనికి ఉన్నటువంటి కారణం ఇదన్నట్టు. ఖచ్చితంగా ప్రశ్నించాలి అనే విధానం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.